స్వప్నిక ప్రణీతలపై జరిగిన దాడి సభ్య సమాజం సిగ్గుపడాల్సిన అంశమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు హరికృష్ణ ఢిల్లీలో అన్నారు. సమాజంలో ఇటువంటి విపరీత ధోరణుల్ని అరికట్టాలంటే దెబ్బకు దెబ్బ తీయడమే దోషులకు సరైన శిక్ష అని ఆయన ఉద్వేగంతో చెప్పారు. మహిళలపై జరుగుతున్న వరుస దాడులకు చేతకాని రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హరికృష్ణ విమర్శించారు. స్వప్నిక అలాగే ప్రణీతల మీద యాసిడ్ దాడి జరగటం అన్నది సమాజం నేడు సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం జరిగింది. ఎక్కడికక్కడికి ఎందుకంటే ఎంత పశువుల కింద తయారైపోయారంటే ప్రేమించలేదు అంటే అసలు ప్రేమ అన్న పవిత్రత బంధం నాకు తెలిసి అయితే మట్టికి నేను విప్లవకారుడిని కాదు. అయినా సరే ఇవాళ చూసిన విప్లవకారుడిగా మాట్లాడుతున్నాను. కన్నుకి కన్ను పన్నుకి పన్ను తీసిన రోజుని సమాజం బాగుపడుతూనే పడుతుంది. ముందు ముఖ్యంగా చెప్తాను, అసలు ఈ రాష్ట్ర పాలన అసమర్థతంగా తయారైపోయింది కాంగ్రెస్ పాలన. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పాలన మీరు చూడండి, ఇప్పుడు వరకు 4 ఏళ్ల నుంచి ఇప్పుడు వరకు దగ్గర 6 ఆడపడుచుల మీద అత్యాచారం జరగనియండి, వారి మీద అటాక్స్ జరగనియండి, ఏదైనా సరే ఇప్పుడు వరకు 6 ఆడపడుచుల మీద జరిగింది.